మండపేట నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట తిరుమూర్తులు గారు ఆయన సత్శీలుడని ప్రకటన చేసుకోవడం ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన్ని విశాఖ కోర్టు నేరస్తుడని నిర్ధారించి ఆయనకి 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల పైన కట్టిన చరిత్ర కోట తిరుమూర్తులు గారికి ఉన్నది. ఆయన నిజంగా విలువలు ఉన్న వ్యక్తి అయితే ఆయన పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ నుంచి ఆయన పక్క తప్పుని ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కూడా ఆయన అంగీకరించకుండా మౌనంగా ఉండవలసిన పరిస్థితిలో ఆయన అధికార దాహంతో మండపేటలో ఉన్న గనులను, మండపేటలో ఉన్న ఇసుక పారి మన ఎర్ర గ్రావల్ని అనకొండలాగా మింగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాగా అవినీతికి బాగా అవకాశాలు ఎక్కువగా మెండుగా కనబడుతున్నాయి అని చెప్పి రామచంద్రపురాన్ని వదిలేసి వచ్చి మండపేట మీద పడ్డం అని అంటే, మండపేట ప్రజలు మాకు మేము పరిపాలన చేసుకోవడం మాకు చేత కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. పరాయి పాలన మాకు అవసరం లేదు, మమ్మల్ని మేము పరిపాలించుకోగలను. అందులోకి ఇలాంటి సెటిల్మెంట్ బ్యాచ్ని, సెటిల్మెంట్ దుర్మార్గుల్ని, దళితులకు శిరోమానం చేసిన ఇలాంటి వ్యక్తిని మేము ఎక్కడా కూడా నెగ్గనిచ్చే పరిస్థితి ఉండకూడదని చెప్పి నా దళిత బలమైన వర్గాలందరికీ కూడా నేను సమయంగా ఎంఆర్పీఎస్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే మన మాదిగా పిల్లలకి ఆయన గుండెకి ఇచ్చి శిరోమానం చేశాడో, ఈ నియోజకవర్గంలో నా ఎస్సీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా ఆయనకి రాజకీయ శిరోమానం చేసి ఈ నియోజకవర్గాల నుంచి తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను.